Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello guys, welcome back to my new brand series on React.js in Telugu. This is video number 4. సో ఈ ఫోర్త్ వీడియోలో మనము కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మన రియాక్ట్ ప్రాజెక్ట్లో వి క్యాన్ యూజ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎందుకంటే ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మనము క్రియేట్ చేసి యూజ్ చేయాలన్నటువంటి కాంపోనెంట్స్ నంబర్ కూడా చాలా పెరుగుతుంది. నాకు తెలిసి ఫేస్బుక్లో ఇప్పటికే మోర్ దాన్ 30,000 కాంపోనెంట్స్ దాకా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది మనకి ఈ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి అసలు మన కాంపోనెంట్స్ అంటే ఏంటో మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్లయితే యూ కెన్ డెవలప్ బ్యూటిఫుల్ అప్లికేషన్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి కాంపోనెంట్ మనం ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లే మనము రియాక్ట్ అనేది మనకి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. అంటే ఈ కాంపోనెంట్స్ ఏంటంటే ఒక పార్ట్ అనమాట. అంటే యూజర్ చూసేటటువంటి యూఐలో అంటే యూజర్ ఇంటర్ఫేస్లో ఒక్కొక్క పార్ట్ని మనం ఒక్కొక్క కాంపోనెంట్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హెడర్ అనేది ఒక కాంపోనెంట్, అలాగే సైడ్ నావ్ అనేది ఒక కాంపోనెంట్, మెయిన్ కాంటెంట్ అనేది ఒక కాంపోనెంట్, అలాగే ఫుటర్ అనేది ఒక కాంపోనెంట్. ఇక్కడ మనము ఒక ఇంటర్ఫేస్లో మనము 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనము యూజ్ చేస్తాం ప్యారలల్గా. ఓకే, సో ఇక్కడ ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ని హోల్డ్ చేస్తుంది. అంటే మీ కాంపోనెంట్స్ కెన్ కంటైన్ అదర్ కాంపోనెంట్స్. ఇక్కడ చూసినట్లయితే రూట్ కాంపోనెంట్లో ఇవన్నీ ఉన్నాయి మనకి. హెడర్ అనే కాంపోనెంట్ ఉంది, సైడ్ నవ్ అనే కాంపోనెంట్ ఉంది, మెయిన్ అనే కాంపోనెంట్ ఉంది, దాని తర్వాత ఫుటర్ అనే కాంపోనెంట్ ఉంది. అంటే ఈ మల్టిపుల్ కాంపోనెంట్స్ కూడా ఇంకొక కాంపోనెంట్లో ఉన్నాయి. అంటే ఒక కాంపోనెంట్లో మనము వీ కెన్ నెస్టెడ్ అనదర్ కాంపోనెంట్స్. ఓకే, అలాగే ఈ కాంపోనెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ యూజ్ యాజ్ ఏ పర్టికులర్ కాంపోనెంట్ యాజ్ రీయూజబుల్. అంటే మీ ఒక కాంపోనెంట్లో ఉన్నటువంటి కాంటెంట్ మార్చుకొని లేదా ఫంక్షనాలిటీ మార్చుకొని అదే సేమ్ కాంపోనెంట్ని మనం వేరే విధంగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ నవ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ నవ్. ఓకే, అంటే మన కాంపోనెంట్ ఒకటే, ఈ ఒక కాంపోనెంట్ని కాంటెంట్ మార్చి లెఫ్ట్ సైడ్గా వాడుకుంటున్నాను, సేమ్ కాంపోనెంట్ని కొద్దిగా మార్చుకొని మళ్ళీ నేను రైట్ సైడ్ కూడా నేను కాంపోనెంట్గా వాడుకుంటాను. అంటే కాంపోనెంట్ క్యాన్ రీయూజబుల్. ఈ కాంపోనెంట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకునే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాంపోనెంట్ కోడ్ ఎలా ఉంటుంది అంటే బేసికల్గా మనకి ప్రతి కాంపోనెంట్ కోడ్ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన ప్రీవియస్ క్లాస్లో చూసినది మనకి యాప్ కాంపోనెంట్ కదా. యాప్ కాంపోనెంట్ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి app.js అని ఉంటుంది. అంటే ఏమి ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట. ఓకే, అంటే కాంపోనెంట్ కోడ్ ఎలా ఉంటుంది మనకి జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుంది మనకి. సో మామూలుగా మీరు కొన్ని చోట్ల చూసినట్లయితే ఒక పర్టికులర్ కాంపోనెంట్ అనేది మనకి జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుంది కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది .js గా ఉంటుంది అని అనుకుంటాము. కాకపోతే కొన్ని చోట్ల మనము .jsx కూడా వాడతాము. మ్యాక్సిమం వి విల్ డిస్కస్ ఇన్ కమింగ్ క్లాసెస్. సో ఈ జేఎస్కి JSX డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు మనం JSX వాడతాము అని మనము ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి వి విల్ ఫిక్స్ విత్ .js. అంటే ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంపోనెంట్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటి అంటే అసలు మనకి రియాక్ట్లో ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి అది ఇంపార్టెంట్. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మనకి రియాక్ట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వస్తాయండి. సో ఎన్ని రకాల కాంపోనెంట్స్ వస్తాయి మనకి? 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఫస్ట్ టైప్ ఏం చెప్పుకోవచ్చు మనము, స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ద ఫస్ట్ వన్ ఈస్ స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్. సో ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి మనకి రియాక్ట్ ప్రాజెక్ట్లో? 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్. ఈ స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇవన్నీ మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. అంటే మామూలుగా నిజంగా చెప్పుకోవాలంటే ఈ స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే దీంట్లో మనము జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం, అంటే ఫంక్షన్స్ రాస్తాం, జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఫంక్షన్స్ రాస్తాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం రాసినటువంటి HTML ట్యాగ్స్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకని? మన యూఐలో చూపించుకోవడానికి, అంటే యూజర్ ఇంటర్ఫేస్లో వ్యూలో చూపించుకోవడానికి మనం రాసినటువంటి HTML ఫైల్ అంటే HTML కోడ్ని ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అని రిటర్న్ చేస్తాయి. ఇలా రాసినటువంటి ఫంక్షన్స్ కాంపోనెంట్స్ ఏమంటామంటే మనం స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం.
ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఒక ఫంక్షన్ అయితే ఉంది. జస్ట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గ్రీటింగ్ అని ఇచ్చాను. సో ఆ గ్రీటింగ్ అనే ఫంక్షన్కి ఒక ప్రాపర్టీ అయితే అంటే ఒక పారామీటర్ అయితే వస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి పారామీటర్లో ఉన్నటువంటి వాల్యూని నేను వ్యూలో చూపించుకోవాలి. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ దట్ HTML ట్యాగ్స్ అంటే H1 ఎలిమెంట్ నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేస్తే ఎలా రిటర్న్ చేస్తున్నాను? ఎక్స్ అనే ప్రాపర్టీలో ఉన్నటువంటి నేమ్ అనే వాల్యూని క్యాప్చర్ చేసుకునేసి దాన్ని నేను వ్యూలో హలో మిస్టర్ అని చెప్పేసి ఏదైతే ప్రాపర్టీ నేమ్ ఆ ప్రాపర్టీలో నేమ్స్ అయితే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్కే అనుకుందాం, హలో మిస్టర్ ఆర్ఎస్కే అని చెప్పేసి ఈ HTML H1 లో ఉన్నటువంటి ఈ కాంటెంట్ ఈ టెక్స్ట్ ని మనము రిటర్న్ చేస్తా ఉన్నాం. సో అంటే మనం ఒక ఫంక్షన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాస్తూ ఆ ఫంక్షన్ లో రిటర్న్ చేస్తున్నాం. వేటిని రిటర్న్ చేస్తున్నాము? HTML కోడ్ ని రిటర్న్ చేస్తున్నాం. అంటే విచ్ డిస్క్రైబ్స్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ కోసం కావాల్సినటువంటి HTML ట్యాగ్స్ లో ఉన్నటువంటి కాంటెంట్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. దేని యూజ్ చేసుకుని? ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని రిటర్న్ చేస్తున్నాం. అటువంటి వాటిని ఏమంటామంటే మనం కాంపోనెంట్స్ ని స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. అంటే ఏదైతే ఒక కాంపోనెంట్ లో మనము జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ద్వారా HTML ఎలిమెంట్స్ ని మనము రిటర్న్ చేస్తామో అటువంటి ఫంక్షన్స్ మనం ఏమంటాం? స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, క్లియర్? సింపుల్ ఎగ్జాంపుల్. అదే మనము సెకండ్ కేటగిరీ ఏంటి? స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్ అంటా ఉన్నాం. ఇవి ఏంటి అంటే ఇవి క్లాసెస్ అండి. ఈ కాంపోనెంట్స్ లో మనం ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటాం. దట్ క్లాస్ మస్ట్ ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ ఫ్రమ్ ద రియాక్ట్ లైబ్రరీ. రియాక్ట్ లైబ్రరీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ని మనము ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఒక క్లాస్ అనేది దాన్ని ఏమంటాం మనం? స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్ అంటాం. అంటే ఏదైనా ఒక కాంపోనెంట్ లో మనం క్లాస్ ని డిఫైన్ చేసుకుని ఆ క్లాస్ ని మనము రియాక్ట్ లైబ్రరీలో ఉన్నటువంటి కాంపోనెంట్ ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే దట్ పర్టికులర్ కాంపోనెంట్ బికమ్స్ యాజ్ స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్ రాస్తున్నారో ఆ పర్టికులర్ క్లాస్ లో ఖచ్చితంగా మనకి రెండర్ అన్న మెథడ్ ఉండాలి. ఎందుకంటే ఈ రెండర్ మెథడ్ లోనే మనము HTML కోడ్ ని మనము రిటర్న్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ద సేమ్ ఎగ్జాంపుల్ వాట్ వి డిస్కస్ ఇన్ స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏం చేసాము? ఒక ఫంక్షన్ రాసుకున్నాము, ఫంక్షన్ నేమ్ ప్రొవైడ్ చేసాము, HTML కోడ్ ని రిటర్న్ చేస్తా ఉన్నాం. అదే మనం ఇక్కడ స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయాలి? క్లాస్ ని డిఫైన్ చేయాలి. సో ఒక క్లాస్ ని డిఫైన్ చేస్తూ పర్టికులర్ దిస్ ఇస్ ద క్లాస్ నేమ్, గ్రీటింగ్ అనేది క్లాస్ నేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? రియాక్ట్ లైబ్రరీలో ఉన్నటువంటి కాంపోనెంట్ ని ఈ పర్టికులర్ క్లాస్ మనము ఎక్స్టెండ్ చేయాలి. ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ క్లాస్ లో మనం ఖచ్చితంగా రాయాల్సినటువంటి మెథడ్ ఏంటి? మనకి రెండర్ మెథడ్. ఈ రెండర్ మెథడ్ ని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఈ రెండర్ మెథడ్ లోనే మనకు కావాల్సినటువంటి HTML కోడ్ ని మనము రిటర్న్ చేస్తాము. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ సింపుల్ ఎగ్జాంపుల్. డిఫరెన్స్ ఏంటి? స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మనము జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని అందులో ఉన్నటువంటి HTML కోడ్ ని రిటర్న్ చేస్తాం. స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్ లో క్లాస్ ని డిఫైన్ చేసుకొని రియాక్ట్ లైబ్రరీలో ఉన్నటువంటి కాంపోనెంట్ ని ఎక్స్టెండ్ చేసుకొని బై యూజింగ్ రెండర్ మెథడ్ ద్వారా మనము HTML కోడ్ ని రిటర్న్ చేస్తాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లో మనకి రూట్ కాంపోనెంట్ అయితే వచ్చింది. ఏంటి కాంపోనెంట్ అది? యాప్ కాంపోనెంట్ .js అనే ఫైల్ ఉంది కదా, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అసలు మనకి బై డిఫాల్ట్ గా స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ అయిందా లేదా స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ అయిందా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ అ రూట్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్. ఇందులో చూడండి ఫంక్షన్ డిఫైన్ చేసింది అంటే ఏమి? దిస్ కాంపోనెంట్ ఇస్ బిలాంగ్స్ టు స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, కాబట్టి మనకి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం, ఫంక్షన్ నేమ్ ఇచ్చాం, యాప్ ఇచ్చాం. సో ఇక్కడ మనము ఈ HTML కోడ్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో దిస్ విల్ విజిబుల్ అండర్ బ్రౌజర్. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా మనకి ఎటువంటి కాంపోనెంట్ క్రియేట్ అయింది? మనకి స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనము ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి. మన కాంపోనెంట్స్ అనేవి ఏం డిస్క్రైబ్ చేస్తాయి? మన యూజర్ ఇంటర్ఫేస్ లో పార్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తాయి. ఈ కాంపోనెంట్స్ ని మనము రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కాంపోనెంట్ లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ని మనము నెస్టెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మనకి రియాక్ట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్.
స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాం మనము, ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాసుకుంటాము, దాంట్లో రిటర్న్ చేస్తాం. ఏంటి రిటర్న్ చేస్తాము, HTML కోడ్ని రిటర్న్ చేస్తాం. ఓకే, స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్లు ఏం చేస్తాము, క్లాస్ని డిఫైన్ చేసుకుంటాము, ఆ క్లాస్ మనం ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయాలి. దేన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఆ క్లాస్కి రియాక్టర్ లైబ్రరీలో ఉన్నటువంటి కాంపోనెంట్ని మనము ఎక్స్టెండ్ చేసుకునేసి రెండర్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాము, HTML కోడ్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సింపుల్గా ఒకే ఒక పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్పాలి, కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. యూజ్ చేసి మనం క్రియేట్ చేసి డెవలప్ చేసేటటువంటి ఏ రియాక్ట్ అప్లికేషన్ అయినా సరే కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్గా మనకి పనికి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం అంతే. సో స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అలాగే స్టేట్ఫుల్ క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకున్నాం. కాకపోతే వాటి గురించి మనం బాగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే 5th వీడియోలో ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ మనకి స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండి. వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, సో చాలా 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 జాగ్రత్తగా వినండి. చాలా బేసిక్ లెవెల్ నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సపోజ్ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి RSK హెల్ప్ లైన్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ధబేల్. సీ యూ గైస్, సీ యూ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.